మీరు చూడబోతున్నారు. అండ్ మీ వర్షన్లో ఈరోజు ఈ ఓపెనింగ్ గురించి చెప్పండి. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. జిస్మత్ జైల్ మండి గురించి చాలా విన్నాను. నేను ఇందాక చెప్పినట్లు నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు. జిస్మత్ జైల్ మండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ కాలంలో మంచి సక్సెస్ఫుల్ అయింది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టేస్ట్ అదంతా ఇస్తే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫుడ్ చైన్ ఇది. సహజంగా ఏంటంటే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే నేనైతే అన్ని చూసుకునే వస్తా. నాకు భయం, ఎందుకంటే ఇవాళ రేపు మీడియాలో, సోషల్ మీడియాలో మనం ఏ పని చేస్తున్నామని చూసి దాని మీద గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడుకుంటారు. కాబట్టి జిస్మత్ జైల్ మండి వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పింది ఒక క్రెడిబుల్ జర్నలిస్ట్ ఇలా ఫలానా నాకు బాగా తెలిసిన వాళ్ళు మీరు వెళ్ళాలి అని అడిగారు. తను చెప్పాడంటే దాంట్లో నేను ఆలోచించడానికి ఏముంటుంది. సో దీని గురించి తర్వాత నాకు టేస్టీ తేజ చెప్పాడు, చాలా మంది చెప్పారు దీని గురించి. సో నేను ఎప్పుడు రాలేదు, కానీ ఫస్ట్ టైం గమ్మత్తుగా జైల్లో పడేసినట్టు. అసలు కొంచెం లగ్జరీ జైలు ఇది, చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే ఇన్ని చైన్లు 15 బ్రాంచ్లు అంటే నాట్ ఏ జోక్, అది కూడా హైదరాబాద్ సిటీలో. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అమ్మ గౌతమి. జనరల్గా ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు క్లబ్బులు పబ్బులకు వెళ్ళటం అలా చూశాను చాలా మంది, కానీ ఎస్టాబ్లిష్ చేయటం ఆడపిల్లలు చాలా సంతోషం, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది తన టార్గెట్ రీచ్ అవ్వాలని, తన టార్గెట్ 50 బ్రాంచ్లు అని చెప్పారు. సో నైస్ అమ్మ, ఆల్ ద బెస్ట్. నేను ఈరోజు గోల్డెన్లోనే జైల్ మండి ఓపెనింగ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే వచ్చినప్పుడు విన్నాను, అంటే ముందు వెళ్ళలేక నా ఫ్రెండ్స్ చాలా తెలుసుకున్నారు. అండ్ వచ్చినప్పుడు జైల్ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఫుడ్ టేస్ట్, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. అందుకని ఇన్ని బ్రాంచెస్ ఇష్టం చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు ఒకసారి వచ్చి విజిట్ చేయండి.